లవ్ ఓ లవ్ తమిళ్ ట్రైలర్ రిలీజ్ అయిందండి. ఇది తెలుగులో కూడా ఈ ట్రైలర్ రిలీజ్ అయితే బాగుండు, ఈ మూవీ కూడా తెలుగులో డబ్ అయితే బాగుండని కోరుకుంటున్నానండి. ఇప్పటివరకు తెలుగు ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వలేదు, కానీ ఖచ్చితంగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అవుతుంది అండ్ మూవీ కూడా తెలుగులోకి డబ్ అవుతుందని నమ్ముతున్నానండి. ఎందుకు నాకు ఈ మూవీ మీద ఇంత క్యూరియాసిటీ అంటే, ఈ మూవీలో ఒక కొత్త కథని ఎంచుకోవడం జరిగిందండి. ఒక అమ్మాయి అబ్బాయి లవ్లో ఉంటారు, కమిటెడ్ రిలేషన్షిప్. అమ్మాయి కోసం చాలా చేస్తూ ఉంటాడండి, పికింగ్ అప్, డ్రాపింగ్, తనకు కావాల్సిన షాపింగ్ చేయించడం, ఇలాంటివన్నీ జనరల్గా లవర్స్ ఏం చేస్తారో అవన్నీ చేస్తూ ఉంటారండి. బట్ ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆ అబ్బాయికి ఇవన్నీ బోర్ అనిపిస్తాయండి, లేదంటే భరించలేను అనిపిస్తాయండి. అప్పుడు ఆ అబ్బాయి బ్రేకప్ చెప్పడానికి ట్రై చేస్తే ఆ అమ్మాయి మాత్రం వదలదలుచుకోలేదండి. అప్పుడు ఈ అబ్బాయి ఒక కండిషన్ పెడతాడు. ఏంటి అంటే, నేను చేసే పనులన్నీ నువ్వు చెయ్యి ఒక 4 months, అప్పుడు నీకు తెలుస్తుంది నా పెయిన్ అని చెప్తాడండి. ఆ అమ్మాయి అందుకు ఒప్పుకుంటుంది. ఆ అమ్మాయికి అబ్బాయిలు పడే కష్టం ఏంటో అప్పుడు అర్థమవుతుందండి. ఇదంతా ట్రైలర్లో చూపించారు. మూవీలో ఇంతకంటే ఎక్కువ ఉంటుంది ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని నేను అనుకుంటున్నానండి. కాబట్టి ఈ మూవీ మీద నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నానండి. ఇందులో యాక్ట్ చేసింది జాబిలమ్మ నీకు అంత కోపమా అని ధనుష్ గారి డైరెక్షన్లో ఒక మూవీ వచ్చింది కదండి. అందులో వారి మేనల్లుడు పవిష్ గారు యాక్ట్ చేశారు. సో ఇప్పుడు తనే హీరోగా, అదే పవిష్ ఇప్పుడు హీరోగా ఈ మూవీలో యాక్ట్ చేశారండి. అండ్ తనకి పేరుగా తెలంగాణ అమ్మాయి, తెలుగు అమ్మాయి నాగదుర్గ గారు ఈ మూవీలో యాక్ట్ చేశారండి హీరోయిన్గా. సో ఈ మూవీ మీద నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్ అండ్ క్యూరియాసిటీ ఉందండి. ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంది. యూత్ఫుల్ మూవీ లాగా అనిపిస్తుందండి. ఇది కాస్త రిచ్గా కూడా ఫిల్మ్ చేశారు. మీరు కూడా ఒకసారి ట్రైలర్ని చెక్అవుట్ చేయండి. సబ్ టైటిల్స్ వస్తున్నాయండి, మీకు అర్థమవుతుంది. తెలుగులో రిలీజ్ అయితే మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.